భీమవరం ఎక్స్పర్ట్ లా ప్రేక్షకులకి స్వాగతం. మనం ఈ ఛానల్లో అనేక లీగల్ విషయాలు ఎక్స్పర్ట్స్ ఏం చెప్పారు అనే విషయం తెలుసుకుంటూ వస్తున్నాం. అనేక శాసనాల గురించి తెలుసుకుంటున్నాం, చట్టాల గురించి తెలుసుకుంటున్నాం. అంచేత ఈ రోజున దళారీ వ్యవస్థ రద్దు, దళారీ వ్యవస్థ రద్దు ఆ విషయమే కొంత తెలుసు. పూర్వకాలం జమీందారులు ఉండేవారండి, మీరు తెలుసు. ఒక్కోడు వందల ఎకరాలు ఉండేవి. వాడు ఫలానా ఊరు జమీందారు అండి. రకరకాల ఊర్లు పెంచి ఊరికి జమీందారు. వాడు పెద్ద అంటే భూస్వామి వేరుగా, భూస్వామి కొన్ని వీడు జమీందారులు. వాడు వందల వేల ఎకరాల స్థలం వాడి పేరు ఉండేది. అలాగే వాడి కింద కవితానికి ఉండేవి తీసుకునేవాడు కొంతమంది. వాళ్ళకి చేసి వాడి దగ్గర మళ్ళీ వీడు వసూలు చేసుకోవడం, డబ్బులు వసూలు చేయడం, రకరకాల జమీందారు వ్యవస్థ. వాడి రాజ్యం, వాడు రాజు అనుకోండి. జమీందారు వ్యవస్థ అంటే చిన్న రాజులు ఉండేవారు. అంచేత రాజుల్లాగా చిన్న రాజుల్లాగా వాడంతా భూములన్నీ వాడు అధీనాలు పెట్టుకుని ఇంకోళ్ళకి వాడి పండించి ఆ పంట నుంచి వాడు లాభం పొందుతూ చేసేవాడు. ఈ జమీందారు వ్యవస్థ మన స్వాతంత్రం రాకముందు చాలా ఎక్కువ ఉండేది. దాంతో పేద ప్రజల్ని ఎంత వాళ్ళు దోపిడీ చేశారండి, ఇంతగా దోపిడీ చేసింది. ఈ జమీందారు వ్యవస్థ వల్ల ఎంతో దోపిడీ జరిగింది. వ్యవస్థని మన ప్రభుత్వం ఆ జమీందారు వ్యవస్థని రద్దు చేసింది. అంచేత ఆ విషయాలు తెలుసుకున్నాం. ఇంకా చాలా విషయాల ముందు మనం వీటి గురించి తెలుసుకున్నాం. ఇవాళ చేత ఈ దళారీ వ్యవస్థ రద్దు దాంట్లో ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర ఏరియా ఎస్టేట్ల రద్దు మరియు రైతువారీగా మార్పు చట్టం 1948లో సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ అండ్ ఆంధ్ర ఏరియా అంటే ఎందుకు తెలంగాణ ఏరియాలో కూడా ఉంది చట్టం. మళ్ళీ అంచేత ఆంధ్ర ఏరియా చట్టం గురించి మనం చెప్పుకున్నాం. ఆంధ్ర ఏరియా ఎస్టేట్ల చట్టము పేరుతో ఆంధ్ర ఏరియా ఆంధ్రప్రదేశ్ ఎస్టేట్ల చట్టం 1948. దీంట్లో ఏంటి రద్దు అండ్ రైతువారీగా మాత్రం ఆ భూములు రైతువారికి జమీందారుల నుంచి రైతులకి మార్పు చేయడం జరిగిందన్నమాట. ఎస్టేట్ల రద్దు అంటే జమీందారీ విధానం రద్దు అని అర్థం. ఎస్టేట్ల రద్దు అంటే జమీందారీల విధానం రద్దు అని. ఎందుకంటే జమీందారు కింద గల భూమిని ఎస్టేట్ అనేవారు, అంటే దళారీ అని అర్థం. రైతుకు ప్రభుత్వానికి మధ్య ప్రత్యక్ష సంబంధం లేకుండా జమీందారు అడ్డుగోడగా నిలిచేవాడు. రైతుల నుండి శిస్తులు వసూలు చేసి ప్రభుత్వానికి చెల్లించే దళారీయే జమీందారు. జమీందారీ వ్యవస్థను రద్దు చేయడం, రైతులతో ప్రత్యక్ష సంబంధాలు పెట్టుకోవడం, రైతుల సరాసరి ప్రభుత్వానికి శిస్తు చెల్లించే వీలు కల్పించడం ఈ చట్టం లక్ష్యం. 1940 నాటికి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడలేదు, ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉండేది. అందువలన ఆంధ్ర ఏరియాలో జమీందారీ విధానాన్ని రద్దు చేస్తూ ఈ చట్టాన్ని ఉమ్మడి మద్రాసు రాష్ట్రం జారీ చేసింది. 19/4/1949 ఈ చట్టాన్ని మద్రాసు రాష్ట్ర శాసనసభ ఆమోదించింది. 1950 సంవత్సరంలో రాష్ట్రపతి ఆమోదం లభించింది. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుండి ఈ చట్టం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందినదిగా పరిగణించబడింది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన మొదటి భూ సంస్కరణ చట్టం ఇదే, ఎస్టేట్ల రద్దు. ఇప్పుడు ఎస్టేట్లు లేవు కదా, ఎందుకండి విషయాలను మీరు అనుకోవచ్చు. కానీ మనకు తెలియాలి గతం, ఈ వ్యవస్థ గురించి వాటి గురించి మనకు తెలియాలి, తప్ప తెలుసుకోవాలి అసలు ఏం జరిగిందండి, ఎంత దోపిడీ జరిగింది, ఎంత ఎక్స్ప్లాయిటింగ్ జరిగింది, అది తెలియాలి. ఎక్స్ప్లాయిటేషన్ ఆ జమీందారు వ్యవస్థ అటు ప్రభుత్వానికి టోపీ పెట్టారు, ఇక ప్రజలకి నెత్తిన నోటిని మట్టి కొట్టారు. పనిచేసినటువంటి అసలు రైతుకి మడిదున్ని పంట పండించే రైతుకి ఉన్నను గుడిసి కూడా లేకుండా ఉండేది. పంట పండించి గుడిచేసాడు, అంత ఇదిగా ఉండేది అప్పుడు. అంతే దాని గురించి మన విషయాలు తెలుసుకోవాలి. ఈ చట్టాలు జరగాల ఎంత మార్పు వచ్చిందో వ్యవస్థలో అనేది మనం తెలుసుకోవాలి. ఎస్టేట్ రద్దు చట్టం. ఈ చట్టం అమల్లోకి వచ్చినప్పుడు నుండి జమీందారీ ఎస్టేట్లు పూర్తిగా రద్దే. పర్యవసరంగా జమీందారీ ఎస్టేటు పరిధిలో గల పోరంబోకులు, నిరుపయోగంగా పడున్న భూములు, పచ్చిక బీళ్లు,
లంక భూములు, అడవులు, గనులు, ఖనిజములు, క్వారీలు, నదులు, కాలువలు, చెరువులు, ఇతర ఇరిగేషన్ సంబంధములు, చేపలు, పడవలతో సహా అన్ని రకముల వ్యవసాయ భూములు ప్రభుత్వం చెందినవిగా పరిగణింపబడతాయి. ఇంతవరకు వాళ్ళు ఎవరి కంట్రోల్లో ఉండేవండి? ఇవన్నీను జమీందార్ కంట్రోల్లో ఉండేవి. ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా జమీందార్పై ఉండేవి. కానీ ఇవన్నీ ప్రభుత్వం ఏం చేసి ఈ చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి జమీందారీ ఎస్టేట్లుగా చెప్పబడుతున్నవన్నీ కూడా ఈ పోరంబొగులు కానీ, నిరుపయోగపడిన భూములు కానీ, పచ్చిక బీళ్లు కానీ, లంక భూములు కానీ, అడవులు, గనులు, ఖనిజములు, క్వారీలు, నదులు, కాలువలు, చెరువులు ఇవన్నీ కూడా జమీందారులకు సంబంధించినవే. వాళ్ళు దాని మీద ఏ రకంగా ఆధిపత్యం చేయాలని, ఏ రకంగా మనుషుల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టారంతో చివరికి ఏంటి ఏంది ఈ చట్టం ద్వారా ఇవన్నీ ప్రభుత్వం చెందుతాయి. అంతేగాని ఒక జమీందారుకో ఇంకో వ్యక్తికో కాదు. ఇంకా రెండోది ఏంటి, జమీందారీ ఎస్టేట్లను సర్వే జరిపి రైతువారీ విధానం అమలు చేయుటకు ఒక సెటిల్మెంట్ అధికారిని, సందర్భం ఒకరికన్నా ఎక్కువ మందిని సెటిల్మెంట్ అధికారులను ప్రభుత్వం నియమించింది. అసలు రైతుకి ఎవరైతే మడిదున్ని పంట పండించే రైతుంటాడో వాడికి అది చెందేట్లుగా, ఎవరైతే ఇంతవరకు పంట పండిస్తున్నాడో వాడికి దున్నేవాడికి భూమిలాగా, ఎవరైతే దాన్ని బతుకుతున్నారో, ఎవరైతే ఆధారపడి ఉన్నారో వాడు చెందేట్లుగా చేసిన ప్రభుత్వం. ఈ చట్టం ఆ రంగా తోడ్పడింది. జమీందారు మూడో పాయింట్ ఏంటి, జమీందారుకు రైతుకు మధ్య గల సంబంధము ఈ చట్టం అమలులోకి వచ్చినప్పుడు రద్దయింది. ఇంతవరకు ఏంటి, రైతుకి జమీందారుకి మధ్య సంబంధం ఉండేది. ఎప్పుడు ఈ చట్టం వచ్చిందో రైతుకి జమీందారుకి మధ్య కనెక్షన్ రైతును ప్రభుత్వం అయింది. హాయిగా జమీందారు దోపిడీ చేసేవాడు. ఈ చట్టంతో జమీందారీ ఎస్టేట్లో రైతులు ఇక నుండి చట్ట నిబంధనల ప్రకారం చట్ట నిబంధన అనుసారం హక్కులు బాధ్యతలు సంక్రమిస్తాయి. దాని జమీందారీ విధానం కింద అప్పటి వరకు హక్కులు బాధ్యతలు రద్దవుతాయి. జమీందారికి ఏ మాత్రం కూడా హక్కులు అవుతాయి వాటి మీద. ఆ భూమి లేదు, ఇది నాది అని చెప్పుకునేవాడికే లేదు. ఎస్టేట్లోని భూములను అనుభవిస్తున్న రైతులకు రైతువారీ పట్టా ఇవ్వబడుతుంది. ఆ చట్టంలో ఏం పేర్కొన్నారు, జమీందారీ చట్టం రద్దయింది, జమీందారీ విధానం రద్దయింది, ఎస్టేట్లోని భూములను అనుభవిస్తున్న రైతులకు రైతువారీ పట్టా ఇవ్వబడుతుంది. చట్టరీత్యా వాళ్ళకి పట్టా ఇవ్వబడుతుంది. ఆ చట్టం అలా పేర్కొన్నారు. అంతవరకు ఎవరు జమీందారు దయాదర్శనం ఉండేవాడు. అలాగే జమీందారులను రద్దు చేసినందువలన, వారి హక్కులను తీసివేసినందువలన వారి నష్టపరిహారం చెల్లించడం జరిగింది. గత సంవత్సరాల్లో వచ్చిన వార్షిక ఆదాయం ప్రామాణికంగా వార్షిక ఆదాయంపై 12.5 రెట్ల నుండి 25 రెట్ల వరకు జమీందారులకు పరిహారం చెల్లించబడింది. పాపం అంతా పోయింది కదా అని చేత దాని వాళ్ళ ఆస్తి ఎంత సంపాదించారు వీళ్ళందరి మీద అని చెప్పి వచ్చిన దాంట్లో 12.5 నుంచి 25 రెట్ల వరకు ఇచ్చారు. ఆ క్రమంలో 25,000 రూపాయల నుండి 15 లక్షల వరకు ఒక్కొక్క జమీందారుకు పరిహారం పొందడం జరిగింది. నష్టపరిచారు జమీందారుకి. ఈ విధంగా సుమారు 15 కోట్ల రూపాయల వరకు నష్టపరిహారం చెల్లించబడింది. జమీందారుల నుంచి భూములు తీసుకోబట్టి ఈ నష్టపరిహారం ప్రభుత్వం 15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందండి. జమీందారు వ్యవస్థ ఎప్పుడు ఇస్తుందో అలా ఇచ్చింది. ఈ చట్టం కింద భూములపై గరిష్ట పరిమితి విధింపబడలేదు. అందువలన జమీందారు విధానం రద్దయినా వారి అధీనంలోకి గల భూమిని మాత్రం ప్రభుత్వం స్వాధీనం చేసుకోలేదు. ఇందువల్ల సొంత వ్యవసాయం పేరుతో ఒక్కొక్క జమీందారు కొన్ని వేల ఎకరాలు తన వద్ద ఉంచుకునే అవకాశం లభించింది. ఆ భూమి దున్ని పంట పండిస్తున్నవాడు ఉన్నట్లయితే ఆ రైతుకి ఇచ్చాడండి చట్ట ప్రకారంగా. రైతు లేడనుకున్న భూమి దున్నేవాడు, అది ఎవరికి, మళ్ళీ జమీందారుకే. ఆ రంగం మళ్ళీ జమీందారుకి ఎంత మిగిలింది, కొన్ని వేల ఎకరాలు మిగిలింది. కొన్ని వేల ఎకరాలు రైతులకు పోగా ఇంకా వేల ఎకరాలు జమీందారు మిగిలిపోయి ఉన్నాయి. ఎందుకని, జమీందారు ఏదైతే తాను పండించుకుంటాడో తన మనుషులను పెట్టి అది జమీందారికి చెందుతుందని ప్రభుత్వం చేసింది. జమీందారు ఎస్టేట్లో ఎవరికి చెందని రోయిటీ వ్యవసాయ భూమిని సాగు చేసుకున్న రైతులకు, లంక భూములను మరొక ఇతర భూములను అనుభవిస్తున్న రైతువారీ పట్టా ఇవ్వబడింది. 10. ఎస్టేట్ భూములకు సంబంధించిన వివరాలను పరీక్షించడం సెటిల్మెంట్ అధికారి బాధ్యత. సెటిల్మెంట్ అధికారి వెలువరించిన తీర్పులు వ్యతిరేకంగా అప్పీల్ చేసుకునేందుకు కూడా అవకాశం కల్పించబడింది.
మరి సెటిల్మెంట్ ఆఫీసర్ ఉన్నారు జమీందారికి రైతుకి మధ్య గొడవలు తెచ్చడానికి అది చేశారు. ఎస్టేట్ కార్యకలాపాలకు వినియోగింపబడే భవనాలు, మత, ధార్మిక, విద్యా సంస్థల అధీనంలో గల భవనాలు ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది. మిగిలిన భవనాలు ఎవరి స్వాధీనంలో ఉంటే వారికి చెందినవిగానే పరిగణించబడతాయి. పర్యవసానంగా చాలా భవనాలు జమీందారుల వద్దే ఉండిపోయాయి. అంటే జమీందారీ వ్యవస్థ రద్దు అయినప్పటికీ ఇంకా జమీందారీ చాలా ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. ఎవడైతే నిజమైన రైతు ఉన్నాడో రైతుకి వెళ్ళాయి, తక్కువ మిగిలే ఉన్నాయి. ఈ చట్టం పర్యవసానం ఏంటైంది అని అంటే, జమీందారీ వ్యవస్థలో తన జమీందారీ ఎస్టేట్లు రైతుల నుండి భూమి సృష్టిస్తున్న జమీందారు వసూలు చేసి ప్రభుత్వాన్ని చెల్లించేవాడు. ప్రభుత్వం చెల్లించాలి కదా, అంటే తనకి ఎంత భూమి ఉంది, ఈ రైతు చేస్తున్నాడు సృష్టి నేను ఇస్తాను, నేను చేస్తానని చెప్పి రైతు ఇచ్చేవాడు. ఈ చట్టం అమల్లోకి వచ్చేప్పటి నుండి జమీందారు అధికారం కోల్పోయాడు. జమీందారు కూడా ఒక రైతుగానే పరిగణించబడి ప్రభుత్వానికి భూమి సృష్టి చెల్లించవలసిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ చట్టం కింద జమీందారీ విధానం రద్దయినా జమీందారు గల భూమి మాత్రం వికేంద్రీకరణ కాలేదు. ఆ భూమిని ప్రభుత్వం కూడా స్వాధీనం చేసుకోలేదు. కేవలం జమీందారుల అధికారములు మాత్రమే తగ్గాయి. ఈ చట్టంలో జమీందారు, ఇనాందారు అనే పదవులు ఉపయోగించబడలేదు. కేవలం భూకామందు అని మాత్రమే పలు చోట్ల పేర్కొనడం జరిగింది. ఇందువల్ల చట్టంలో రైతు అంటే జమీందారుకు చెందని భూమిని కలిగి ఉన్న వ్యక్తి అని, భూకామందగా జమీందారుని అర్థం చేసుకోవలసి వచ్చింది అని ఈ రంగా ఈ చట్టం చేసినండి. ఇది ఈ రంగా ఈ జమీందారు రద్దు చట్టం గురించి ఉంది కదా, దీని గురించి మనం తెలుసుకుందాం. అంటే ఒకనప్పుడు జమీందారులు ఉండేవారు. ఆ జమీందారు అంటే ఏం చేసేవారు, ఏమిటి, వారి భూమి హక్కు ఏంటి అని తెలుసుకున్నాం. ఏ హక్కులు ఎలా పోయాయి అనేది మనం తెలుసుకున్నాము. మరి మరో విషయం పైన నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. అంత సెలవు, మరి నమస్తే. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఎక్స్పర్ట్ల ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.